వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా అదేవిధంగా సూది దారం తీసుకుని కుట్టే అవసరం లేకుండా ఒకే ఒక్క నిమిషంలో మనము ఇలాగ ఓల్డ్ శారీస్ను మనము కుషన్స్ లాగా సర్కిల్ షేపు కుషన్స్ లాగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మా టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొనేసి నాకు సపోర్ట్ ఇస్తూ మీకు వీడియో నచ్చితే లైక్ చేయటము హైప్ చేయటము చేయండి. ఇలాగ ఒక శారీ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టేసి తర్వాత కాటన్ క్లాత్ అనేది నేను ఈ విధంగా స్క్వేర్ షేప్లో తీసుకున్నానండి. ఇలాగ స్క్వేర్ షేప్లో తీసుకున్న తర్వాత ఈ క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము ఫింగర్తో కుచ్చులాగా మనము దగ్గరికి పెట్టుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి థ్రెడ్ అనేది రౌండప్ చేసేసుకునేసి 2 సార్లు ముడి అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ అనేది మనము రివర్స్ చేసుకోవాలి. ఇలాగా స్క్వేర్ షేప్లో క్లాత్ అనేది తీసుకునేసి రివర్స్ చేసుకున్నాను. రివర్స్ చేసుకునేసి ఇలాగ రివర్స్ చేసుకునే క్లాత్ను ఒక సైడ్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మన ఫింగర్స్తో మడుచుకుంటూ కుచ్చులాగా ఒక చేత్తో పట్టుకునేసి థ్రెడ్ అనేది కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ తీసుకునేసి మనము ఒక 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ రౌండప్ చేసేసుకునేసి గట్టిగా టైట్గా మనము రౌండప్ చేసుకునేసి ఒక 3 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకే ఒక నిమిషంలో మనము డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. డిజైనర్ కుషన్ అంటే మనము తీసుకునే క్లాత్ అనేది కాటన్ క్లాత్ ఉంటాయి కదండి, కాటన్ క్లాత్ కానీ లేదా పాత నైటీలు కానీ ఇలాగ మనం తీసుకునేసి రౌండ్ కుషన్స్ అనేది మనం చేసుకుంటే డిజైనర్ కుషన్స్ లాగా వాటి డిజైన్లు అనేది ఎలాగ లైన్ లాగా వస్తాయి. ఈ విధంగా మనము థ్రెడ్ అనేది రౌండప్ చేసి ముడి వేసుకునేసి కట్ చేసుకున్న తర్వాత మనము రివర్స్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకు చూడండి ఈ విధంగా వస్తుంది. అంటే నేను ఇక్కడ లైన్స్ ఉండే క్లాత్ తీసుకున్నా కనుక ఆ లైన్స్ అనేది మనకు క్రాస్గా స్ట్రైట్గా లాగా డిజైన్ లాగా వస్తుంది. తర్వాత మనం శారీని కట్ చేయకుండా మనము మరొక సైడ్ ఓపెన్ ఉంది కదండి, ఆ ఓపెన్ ఉండే సైడ్ నుండి మనం శారీని పెట్టేసుకోవాలి. శారీని పెట్టేసిన తర్వాత మనం మొదట చేసిన విధంగా క్లాత్ను మనము మడుచుకుంటూ కుంచలాగా పెట్టుకునేసి దాన్ని కూడా మనము థ్రెడ్తో మనం రౌండప్ చేసేసి 2 సార్లు అనేది ముడిని వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సూది దారం తీసుకునేసి మనము ఇక్కడ శారీ పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ అనేది ఉంది కదండి, మనము పై భాగంలో ఈ విధంగా మనము యాంకర్ థ్రెడ్తో మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా మనము టాకాల్లాగా వేసుకుంటూ థ్రెడ్ అనేది మనము పైకి లాగినామంటే మొదట మనము కుట్టినాం చూడండి స్టార్టింగ్లో అక్కడ కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి చివరి వరకు నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ తర్వాత చివరిలో వచ్చిన థ్రెడ్కు మొదట్లో ఉండే థ్రెడ్ను మనము ఒక చేతితో పట్టుకునేసి దగ్గరికి లాగినామంటే మనకు సర్కిల్ షేప్లో కుషన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగ దగ్గరకు థ్రెడ్ అనేది లాగేసిన తర్వాత ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం ముడి అనేది వేసేసి మనకు సర్కిల్ షేప్లో మనకు ఈ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మనం చేతితో నీట్గా సర్దుకున్నామంటే అంటే దానిపైన మనము బాగా ప్రెస్ చేసినామంటే సర్కిల్ షేప్లో మనం తీసుకునే క్లాత్కు అంటే కాటన్ క్లాత్ తీసుకున్నాం కదండి, ఆ డిజైన్ అనేది మనకు డిజైనర్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. మనం సూది దారం తీసుకొని కుట్టే అవసరము లేదు. అదేవిధంగా ఒకే ఒక్క నిమిషంలో మనము శారీని కట్ చేయకుండానే ఈ విధంగా బరువుగా ఉండే శారీస్ కానీ చినిగిపోయిన శారీస్ని కానీ వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. అదేవిధంగా ఈ విధంగా మనము సోఫాలోకి ఒక 3 కుషన్స్ అయితే సరిపోతాయండి ఒక శారీతో చేసినవి. అదేవిధంగా మనం 2 శారీస్తో అయితే మనకు 2 కుషన్స్ అయినా కూడా సరిపోతాయి. సోఫాలోకి కార్నర్లోకి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. మనము మొదట థ్రెడ్ అనేది రౌండప్ చేసేసి ముడి వేసిన చోట చూపిస్తున్నాను చూడండి. ఇది
మనకు అసలు శారీతో చేసిన విధంగానే కనపడదు. ఈ విధంగా డిజైన్ లాగా వస్తుంది. మరొక సైడు కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు లైన్స్ తీసుకున్నాం కనుక ఇలా డిజైన్ లాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.